ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. 1 Samuel chapter 24 and verse 19. ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. Wherefore the Lord reward thee good for that thou hast done unto me this day. పిల్లరా, యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన మాసను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే సౌలు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడండి? ఇక్కడ నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. దావీదు యొక్క మనసు జీవితమును మనము కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఆ విధంగా చేస్తాం. పిల్లరా, దేవుడు అది చూస్తాడు. ఏం చేస్తున్నాడు దావీదు అంటే, వాస్తవానికి సౌలు దావీదును తరుముతున్నాడు. ఎందుకండి? చంపాలని. ఎన్నిసార్లు ప్రయత్నించినాడు? చాలా సంవత్సరములుగా ప్రయత్నిస్తున్నాడు. పిల్లరా, ఇన్ని సంవత్సరములుగా ప్రయత్నిస్తున్నా కూడా దావీదు ఎందుకు సౌలు మీద తన చేతిని ఎత్తలేదంటే, తనకు తెలుసు పగ తీర్చుకొనుట దేవుని వశమని. పిల్లరా, ఒక సమయం వచ్చింది, మరి దావీదుకు సౌలు చిక్కాడు. చంపడానికి ఎంతో అవకాశం ఉంది. తనతో ఉన్నవారు అన్నారు, నీవు సెలవిస్తే దావీదు ఒక్క క్షణంలో ఆ సౌలుని చంపుతామన్నారు. పిల్లరా, దావీదు యొక్క జీవితము ఎంత వ్యత్యాసం ఉందండి. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు. దేవుడు అభిషేకించిన వాడిని ముట్టను అని. పిల్లరా, తను చంపలేదు, తన వారు కూడా ఆజ్ఞాపించినాడు చంపొద్దని. అమ్మా, అయ్యా, ఎలాంటి చక్కని మనసు అండి దేవుని మనసు. ఈ మనసును మనం కలిగి ఉన్నట్లయితే మన గృహాలు, మన జీవితాలు ఎలాంటి ఆనందంతో సంతోషంతో ఉంటాయి. గల కారణము దేవుడు మనకు నేర్పించింది పగ తీర్చుకోవడం కాదు, కానీ శత్రువును కూడా ప్రేమించమని. అదేదో వినటం కాదు పిల్లరా. ప్రాక్టికల్గా మన అనుదిన జీవితంలో ఎదుర్కొనే ప్రతి విషయంలో కూడా దావీదు వలె ఆ మనసును మనం కలిగి ఉన్నప్పుడు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, రాజుగా చేస్తాడు, ఆయనకు మహిమకరంగా ఉంచుతాడండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు. దావీదు యొక్క జీవితము ఈరోజు వరకు కూడా మాకు సవాలుకరంగా ఉంది. ప్రభువా, ఎట్లా ప్రేమించగలిగాడు? ఎన్ని సంవత్సరములు సౌలు తను తరుముతున్నా తను ప్రేమించినాడు. ప్రభువా, తనకు తెలుసు తనతో దేవుడు ఉన్నాడని. అవును ఆయన, మాతో మీరున్నారనే సత్యం మేము గుర్తిస్తే అలాంటి మనసును కలిగి ఉంటాం. అలా ప్రేమిస్తాం, క్షమిస్తాం, ప్రార్థన చేస్తాం, యేసు ప్రభువుని ప్రతిబింబిస్తాం. అలాంటి ఉన్నతమైన మెట్టులోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభువా. కుటుంబాలు ఇలాంటి మనస్సు, ఇలాంటి ఆత్మ కలిగి ఉన్నవారు ఉంటే ఆ కుటుంబం నిజంగా పరలోకములా ఉంటుంది ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ వాక్యములు, మీ వాగ్దానములు అనేకమైన సార్లు మాకు నేర్పిస్తున్నాయి ప్రభువా. మేము నడవలసిన మార్గములు మాకు బోధిస్తున్నాయి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రాక్టికల్గా మా జీవితాల్లో దేని వాక్యం అప్లై చేసి ప్రభువా మీకు మహిమకరంగా మేము మా కుటుంబాలు జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి, ఎవరి మీద అయినా పగ, ఈర్ష్య, ద్వేషం మేము కలిగి ఉన్నట్లయితే క్షమించే మనసు మాకు దయచేయండి ప్రభువా. సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.